అండి 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. మీరు ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలాగా సగానికి ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకి 4 లేయర్స్ వస్తాయన్నమాట. అంటే హ్యాండ్స్ కట్ చేస్తే 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ అవుతాయి. ఇలా 4 ఫోల్డింగ్ అయితే చేసేసానండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్తో నీట్గా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుంచుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. వీళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు. సో ఇప్పుడు మనం కటింగ్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. కుట్టేటప్పుడు కొంచెం లూజ్ పెడితే సరిపోతుంది. సో మనం చూసుకుంటే ఎంత వచ్చింది, పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు 6 మీద 7, 8 గీతల వరకు అయితే వచ్చిందనమాట. 8 గీతలు 6వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే పాతకు 3 ఇంచులు తీసుకోవాలి. కానీ ఇక్కడ నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కదా, ఏమన్నా పట్టేసే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకేనా, లూజ్ అయినా పర్లేదు కానీ అలా పట్టేస్తే కన్వీనియంట్గా ఉండదన్నమాట. అందుకని 3 ఇంచులు తీసేసుకున్నాను. స్ట్రైట్గా చూసుకుంటే ఆర్మ్ లూజ్ అనేది 1 ఇంచ్ మైనస్ చేసుకుని తీసుకోవాలండి. అంటే 6 మీద 8 గీతలు కదా, దీనికి 1 ఇంచ్ మైనస్ చేస్తే 5 మీద 8 గీతలకి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి, ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు. సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇక్కడ లైన్ వేసేయండి. ఈ కార్నర్ దగ్గర 1.5, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్. ఈ కార్నర్ దగ్గర 1.5 అయినా పర్లేదు, అంటే షేప్ దగ్గర 1.5 అయినా పర్లేదు, 1.5 కన్నా కొంచెం తక్కువైనా పర్లేదు. 6వ నెంబర్ కదా, అంటే దగ్గరగా 7వ నెంబర్కి దగ్గరగా ఉందిలేండి. ఈ 1 ఇంచ్ని ఈ 1.5 ఇంచ్ని కలుపుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టు షేప్ తిప్పాలి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఈ సైడ్ కూడా అంతేనండి. ఇలాగ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసి 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా లోత్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. సో ఇది కూడా అయిపోయిందండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. కోరస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఇలాగ ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కదా, బ్లౌజ్ని హుక్స్ పెట్టేసుకోండి. బ్లౌజ్కి హుక్స్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి ఉక్సు పట్టి వైపుకు మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఫోల్డింగ్ అనేది ఎక్కడికుందో చెక్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ అనేది ఎక్కడికుందో చెక్ చేసుకుని నాకు వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉక్సు పట్టి వరకు 8.5 ఇంచులు వచ్చిందండి. ఇదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. ఇలాగా మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు నెక్ డీపు వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వచ్చేసి 8.5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అదే చెస్ట్ లూజ్ అనమాట. మొత్తం ఒక డబ్బా బాక్స్ లాగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా తీసుకుని ఇలా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా 2 ఇంచెస్ తీసేసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 2 మీద 2 గీతలు. వీళ్ళకి నెక్ బ్రాడ్గా కావాలి. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, అంటే వీళ్ళకి చిన్న సైజు షోల్డర్ వస్తుంది అనమాట. కింద 3 ఇంచులు తీసుకుంటున్నాను. వీళ్ళకి నెక్ అనేది రౌండ్గానే కావాలండి. చిన్నగా ఉంటే నచ్చదనమాట. మామూలుగా ఈ సైజు వాళ్ళకి కింద 2.5 ఉండాలి, కానీ 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా కరువు తిప్పేసుకోండి. ఇక్కడ అంతే ఇలా మార్కింగ్ వేసేసుకుని డౌన్ వచ్చేసి 5.25 ఇంచులు తీసుకోండి. చూద్దాం, చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి కదా, మ్యాచ్ అయితే సరిపోతుంది. ఇలా పావు తక్కువ అది 5.25కి మార్కింగ్ వేశాను. ఇప్పుడు స్కేల్ తోటి ఇలాగ కర్వ్ తిప్పేసుకోండి. ఇలాగ స్కేల్ తోటి నీట్గా ఇలాగ కర్వ్ అనేది తిప్పేసుకుని షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు అయితే వదిలేసుకుని ఈ గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయింది. 7 ఇంచులు వచ్చినా పర్లేదు, 6 మీద 8 గీతలు వచ్చినా పర్లేదు. ఎందుకంటే మనకు లూజ్ పెట్టమన్నారు కాబట్టి. సో నాకైతే ఆల్మోస్ట్
టచ్ అయిపోయిందండి. కొంచెం పైకి పెడతాను. వీళ్ళు ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది కానీ కొంచెం లూజ్ పెట్టమన్నారు అంతే. దానికోసం మనం ఫిట్టింగ్ మార్చకూడదు. ఇలా కర్వ్ తిప్పేశాను. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఇలాగా అంతే. నడుము లూజు కూడా డాట్తో కలిపి 8.5 వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను అంతే. ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా ఇలాగా కటింగ్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. ఆ క్రాస్ కటింగ్ క్రాస్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే అర్థం కాదు. 10 నిమిషాలు మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అంటే మాత్రం 10 నిమిషాలు మీరు స్ట్రిక్ట్గా ఉండాలి కెమెరా దగ్గర, అదే మనకి మొబైల్ దగ్గర. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ కదా, ఇలాగా క్రాస్గా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. కోరాస్ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అది మన వైపు ఉండాలన్నమాట. ఇప్పుడు యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. యాస్టీజ్గా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకుని ఈ చంక దగ్గర కూడా అంతేనండి. ఇలాగా మార్కింగ్ వేసేసుకుని సైడ్ వైపు కూడా అంతే, వీపు పార్ట్ సైడ్ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఇక్కడ కూడా అంతే ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసేసేయండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని అప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్, ఫ్రంట్ పార్ట్ హైట్ రెండు చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా చెక్ చేసుకుంటాం? పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద ఖర్చులతో కలిపి కొలిచేటప్పుడు కూడా పైన ఖర్చు వదిలేసుకుని కింద కొలుచుకుంటే నాకు 10.5 ఇంచులు ఖర్చులతో కలిపి, కింద షేప్ బెల్ట్కి జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, దాంతో కలిపి వచ్చిందనమాట. ఇలా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్ షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఇక్కడ పక్క నుంచి ఇలా లైన్ పక్క నుంచి కొలుచుకోవాలండి. ఇలాగ లైన్ పక్క నుంచి కొలుచుకుని కొంచెం పైకి మార్కింగ్ వేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి పైకి మార్కింగ్ వేసుకుని ఇలాగ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు రౌండ్ అనేది తీసేసుకోండి. అయిపోయింది. ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చెక్ చేసుకుందాం ఒకసారి. కట్ చేసే ముందు ఇలాగా నెక్ డీప్ ఉంది కదా, అక్కడి నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5 ఇంచులు, అది 2.5 కాదు, 2 ఇంచులే తీసుకోవాలి. చిన్న సైజే కదా, 2 ఇంచులు మన వైపు నుంచి 2 ఇంచులు. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు కన్నా కొంచెం తక్కువ ఉంది వీళ్ళకి. డాట్ హైట్ ఖర్చులతో కలిపి, మెయిన్ డాట్ జాయిన్ చేస్తాం కదా షేప్ బెల్ట్, అందుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక షేప్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట, డాట్ మార్క్. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ లోతు ఒక 1/2 ఇంచు లోతు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా అంతేలాగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ రౌండ్గా ఇలా కట్ చేసేయాలి. అంతేనండి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. అప్పుడు సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేస్తే మీకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేస్తే మనకి 2.5 వరకు అయితే వచ్చిందండి. సో దీన్ని ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే ఇక్కడ కూర ఉన్న క్లాత్ అనేది ఉంటుంది. కట్ చేసేయండి కూర ఉన్న క్లాత్ని. ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకున్నాను, చిన్న సైజే కదా అందుకుని.
సైడ్ జాయింట్ వైపుకి 2.5, మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి 3 ఇంచులు వచ్చింది. తర్వాత వచ్చేసి షేప్ దగ్గర అంటే మెయిన్ డాట్ దగ్గర మనకి 2.5. ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా కరెక్ట్గా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు రెండో లేయర్ కూడా అయిపోయిందండి. మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట. అది నేను షార్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. ఇలా నీట్గా ఇలాగా కట్ చేసేయండి. ఇలా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అనమాట. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో చెప్తాను.